హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్‌గా, సింపుల్‌గా అలాగే క్విక్‌గా మరింత టేస్టీగా చేసుకునే 4 రకాల డ్రింక్స్ చూపించబోతున్నాను. పిల్లలకి కూడా హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదండీ! సమ్మర్‌లో బయట కూల్ డ్రింక్స్ తాగే బదులు ఇంట్లోనే ఇలా హెల్తీగా, టేస్టీగా చేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కొత్తగా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు నా వీడియోలో ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే, మీకు వాల్యుబుల్ అనిపిస్తే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో ఫస్ట్ రెసిపీ వచ్చేసి టేస్టీ డెలీషియస్గా ఉండే ఒక థిక్ మిల్క్ షేక్ చూపించబోతున్నాను. ఈ మిల్క్ షేక్ ఒకసారి పిల్లలకి చేసి ఇవ్వండి. ఒక చుక్క కూడా మిగల్చకుండా పూర్తిగా తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇది డ్రై ఫ్రూట్ మిల్క్ షేకేగా మాకు తెలుసు అనుకుంటున్నారా? కాదండి, ఇది ఒక స్పెషల్ మిల్క్ షేక్. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఈ కమ్మటి డెలీషియస్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఒక 10 నుంచి 12 జీడిపప్పు వేసుకోవాలి. నేను ఈ డ్రింక్లో వాడే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టకుండానే డైరెక్ట్గా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నానబెట్టినవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దీనిలోనే ఒక 2 లేదా 3 వాల్నట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 15 బాదం పప్పు, అలాగే ఒక టేబుల్ స్పూను పంకిన్ సీడ్స్ తీసుకోవాలి. మనం తీసుకునే ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ మిల్క్ షేకు నీరసాన్ని తగ్గించి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. అలాగే బాడీని కూడా కూల్ చేస్తుంది. ఇది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. అలాగే స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది. నెక్స్ట్ దీనిలోనే ఒక 10 లేదా 12 ఖర్జూరాలని విత్తనాలు తీసేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 10 కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. కిస్మిస్, ఖర్జూరాలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా డేట్స్ అలాగే కిస్మిస్ తీసుకోవటం వల్ల మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఆల్టర్నేటివ్గా ఈ మిల్క్ షేక్ని తీసుకోవచ్చు. అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునేవారు కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఒక కప్పు లేత కొబ్బరిని తీసుకుంటున్నాను. స్పెషల్ డ్రింక్ అని ఎందుకన్నాను అంటే, ఇక్కడ నేను కొబ్బరితో పాటు ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుంటున్నాను. అవేంటో చివరిలో చూద్దాము. మనం ఇంటికి కొబ్బరి బొండాలు తెచ్చుకున్నప్పుడు కొన్నిట్లో ఇలా లేతగా కొబ్బరి వస్తుంది కదండి. అలా వచ్చిన కొబ్బరినే ఇక్కడ నేను ఒక కప్పు వేసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఎన్నో రకాల మిల్క్ షేక్లు చేస్తూ ఉంటారు, కానీ ది బెస్ట్ మిల్క్ షేక్ అంటే ఇదేనండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ దీనిలోనే ఒక యాలుక్కాయను కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలాచీ బదులు మీకు నచ్చిన ఫ్లేవరు ఏదైనా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని దీనిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో నేను ఒక 3/4 చిల్డ్ మిల్క్ వేసుకుంటున్నానండి. ఇవి మీగడతో సహా ఉన్న మిల్క్ వేసుకుంటున్నాను. అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ నేను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా చిల్డ్ క్రీమ్ మిల్క్ వేసుకోవటం వల్ల మిల్క్ షేక్కి మంచి కమ్మదనం వస్తుంది. అలాగే థిక్గా కూడా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్మూత్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న మిల్క్ షేక్ థిక్గా ఉంది కదండి. ఇప్పుడు దీనిలో కన్సిస్టెన్సీ కోసం ఒక 100 ml నేను ఫ్రెష్ కోకోనట్ వాటర్ని తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి కోకోనట్ వాటర్ క్వాంటిటీ అనేది తీసుకోండి. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం ఇప్పటివరకు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోలేదు కదా. ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు కొంచెం స్వీట్నెస్ కావాలి అంటే షుగర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక టీ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కోకోనట్ వాటర్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మిల్క్ షేక్ ఎంత థిక్గా వచ్చిందో. చూసారు కదండి, మనకి 5 నిమిషాల్లో థిక్ అండ్ టేస్టీ కోకోనట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు ఇలా దీనిని వెంటనే అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీరు చిన్నపిల్లలకి మిల్క్ షేక్ ఇవ్వాలనుకుంటే ముందుగానే డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవటం వల్ల పిల్లలకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. నేను చేసిన ఈ మిల్క్ షేక్ అయితే ఇద్దరికీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి తాటి ముంజలతో మిల్క్ షేక్ అండి. మీరు ఎప్పుడైనా తాటి ముంజలతో జ్యూస్ చేసుకొని తాగారా? లేకపోతే ఇది మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఈ మిల్క్ షేక్ రెడీ చేసుకోవడం కోసం ఒక 4 లేత తాటి ముంజల్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటి మీద ఉన్న ఈ తొక్కని రిమూవ్ చేసుకోవాలి. ఈ తొక్కని రిమూవ్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటేనే తాటి ముంజల కోసం ఎదురు చూస్తాం కదండి. అలా ఎంతమందికి తాటి ముంజలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చిన్నప్పుడు ఫ్రీగా దొరికే తాటి ముంజల్ని ఇప్పుడు మనము సిటీలో ఎంతో మనీ పెట్టి కొనుక్కొని తింటున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కాచి చల్లార్చిన చిల్డ్ మిల్క్ని ఒక 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను ఒక టీ స్పూన్ హనీ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ అయినా బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడు దీనిని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ఇక్కడ నేను గ్లాస్లో ఒక 1/2 టీ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకున్నాను. సబ్జా గింజల్ని వాటర్లో వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి హెల్త్కి చాలా మంచిది. అలాగే సమ్మర్లో తీసుకోవటం వల్ల శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి.
మిల్క్ షేక్ పైన తాటి ముంజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీరు వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీరు సర్వ్ చేసుకునే ముందు పైన ఇలా సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు కూడా వేసుకుంటే తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ తాటి ముంజలతో మిల్క్ షేక్ తయారు చేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ అండి. మనము ఇంట్లోనే బాదం పౌడర్ తయారు చేసుకొని హెల్తీగా టేస్టీగా బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్లో చల్లచల్లగా మనకి ఏదైనా తాగాలనిపించినప్పుడు ఇలా బాదం పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని స్వచ్ఛమైన పాలతో బాదం మిల్క్ తయారు చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకసారి పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, బాదం పౌడర్ అలాగే బాదం మిల్క్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాదం పౌడర్ తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక పావు కప్పు బాదం పప్పును వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాదం పప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవటం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే బాదం పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీనిలోనే ఒక 10 జీడిపప్పును కూడా వేసుకోవాలి. మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే అవి కూడా ఒక 5-6 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాదం పప్పులో విటమిన్ ఇ అలాగే ప్రోటీను ఇంకా చాలా రకాల పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజు బాదం పప్పును నానబెట్టుకుని ఒక 3-4 తినడం వల్ల పిల్లల మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. బాదం పప్పు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూను ఓట్స్ కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ అనేది ఆప్షనల్ అండి, ఇది వేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. దీనిలోనే మంచి సువాసన కోసం ఒక 2 యాలకులు కూడా వేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే మరీ మెత్తని ముద్దలాగా అయిపోతుంది. నేను ఇన్స్టెంట్గా కొంచెం పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి ఇక్కడ షుగర్ యాడ్ చేయడం లేదు. మీరు నిల్వ చేసుకోవాలి అనుకుంటే 1 కప్పు బాదంకి 1.5 కప్పు షుగర్ కూడా వేసుకొని ముందు షుగర్ గ్రైండ్ చేసుకుని తర్వాత బాదం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాదం పాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 600 ml పాలు యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ బాదం పాలు ప్రిపేర్ చేసుకోవడానికి మీ దగ్గర ఉంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే నార్మల్ మిల్క్నే యూజ్ చేస్తున్నాను. మిల్క్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మరగనివ్వాలి. పాలని ఒక 2-3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి గెరటితో మిక్స్ చేసుకుని పంచదార కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే బాదం పాలు కొంచెం కలర్ రావడం కోసం ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా కానీ కొంచెం యాడ్ చేసుకుంటే బాదం పాలు మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు పౌడర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలి. ఇలా పాలు కొంచెం పొంగు వచ్చి కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. మీరు కావాలంటే ఇలాగే వేడివేడి పాలైనా తీసుకోవచ్చు, లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 to 3 అవర్స్ తర్వాత కూల్గా సర్వ్ చేసుకోండి. ఇలాగే వదిలేస్తే పాల మీద మీగడ కడుతుంది, అందువల్ల చల్లారబెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూశారు కదండి, ఎంతో ఈజీగా క్విక్గా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా బాదం పాలు ఎలా తయారు చేసుకోవచ్చో. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ని ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. పిల్లలకి పాలలో బయట షాప్లో కొన్న పౌడర్లు వేసే కంటే ఇలా ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ వేసిస్తే టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేనైతే కూల్ బాదం మిల్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు పిస్తా పప్పు వేసుకొని తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా బాదం పాలు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ సమ్మర్ స్పెషల్ రెసిపీ రాగి అంబలి లేదా రాగి జావా స్పైసీగా ఎమ్మీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలామంది పాలు బెల్లంతో రాగిజావ చేసుకుంటూ ఉంటారు కదా, అలా తాగటం ఇష్టం లేని వాళ్ళు ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో ఈ రాగిజావ చేసుకొని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక 300 ml వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనము రాగిపిండిని కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 3 టీ స్పూన్ల రాగిపిండిని వేసుకోవాలి. మీకు రాగిపిండి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది, లేదంటే మీరు రాగులు కనుక్కొని వాటిని శుభ్రంగా వాష్ చేసి ఎండలో ఎండబెట్టుకొని మరపట్టించుకొని పిండిగానే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న రాగిపిండిలో 3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రాగిపిండిలో ముందుగానే వాటర్ కలిపి పెట్టుకోవటం వల్ల మనము హాట్ వాటర్లో యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. రాగుల్లో పాలలో కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది, అందువల్ల మనం రెగ్యులర్గా పిల్లలకి రాగిజావ ఇలా ఇవ్వటం వల్ల వాళ్ళకి బోన్ స్ట్రెంత్కి హెల్ప్ అవుతుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా రోజు తీసుకోవటం వల్ల వాళ్ళకి ఎముకలు గుల్లబారకుండా ఉంటాయి. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనము కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి.
ఇది వేసుకునేటప్పుడు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండల్లాగా ఫామ్ అవుతాయి. ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రాగులలో కాల్షియంతో పాటు ఐరన్ అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. దానివలన రక్తహీనత కూడా తగ్గుతుంది. చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారబెట్టుకునేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే పైన థిక్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. మీరు పాలు బెల్లంతో తీసుకోవాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత బెల్లంని యాడ్ చేసుకుని అలాగే పాలు మిక్స్ చేసుకొని ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు. రాగి జావ ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత దీనిలో ఒక 100 ml నేను మజ్జిగని యాడ్ చేసుకుంటున్నాను. సమ్మర్లో మీకు ఏదైనా చల్లచల్లగా హెల్తీగా తాగాలి అనిపించినప్పుడు ఇలా రాగి జావలో కొంచెం మజ్జిగ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ తర్వాత తాగితే మీకు బాడీ కూడా కూల్ అవుతుంది. మీరు దీనిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని డైరెక్ట్ ఇలా అయినా తాగేసేయండి. కానీ ఇంకా టేస్టీగా చేసుకోవడం కోసం నేను ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోని 1 టీ స్పూను చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. మీరు చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్ మజ్జిగ కలిపేసి ఇచ్చేసేయండి. ఈ మసాలాలని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీని తర్వాత ఒక 1/2 టీ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీనిలోనే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం స్పైసీనెస్ కోసం చిటికెడంతా చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మీకు సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మసాలాలు అనేది మీరు తినే స్పైసీనెస్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవి ఆప్షనల్ అండి, టేస్టీగా ఉండటం కోసం నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు పుల్లటి మజ్జిగ తీసుకున్నట్లయితే నిమ్మరసం అవసరం లేదు. నెక్స్ట్ దీనిలోని ఒక 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసుకోవాలి. అంతేనండి, ఒకసారి మిక్స్ చేసుకొని ఈ రాగి జావని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూల్గా తాగాలి అనుకుంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా 5 to 10 మినిట్స్లోనే హెల్తీగా టేస్టీగా రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో రాగి జావను ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా హెల్తీగా మరింత టేస్టీగా 4 రకాల రెసిపీస్ ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్తో తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంకా ముందు ముందు మన ఛానల్లో మరిన్ని సమ్మర్ స్పెషల్ రెసిపీస్ రాబోతున్నాయండి. అలాంటి వీడియో అప్డేట్స్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.